రాజకీయ నాయకుడు అండ ఉంది, ఒక వ్యక్తి అండ ఉంది, వాని పేరు తొందర కూడా బయటకు వస్తుంది. ఇక్కడ వాని చెయ్యి, ఆ దుర్మార్గం చెయ్యి ఉంది. ఇక్కడ ఆ అండ చూసుకొని రోడ్డు మూసారు. మాకు రోడ్డు కావాలి, మాకు ఎవరితో ఏం వద్దు. 40 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి 1974లో లేఅవుట్ అయింది. లేఅవుట్ అయిన కాంచెల్ రోడ్డు ఉంది. 2000 రీసెంట్ గా అప్పటి నుంచి రోడ్డు ఉన్నది. 2023లో మూసేసిర్రు. మాకు రోడ్డు లేని చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్లో పోవడానికైనా, కనీసం ఎవరికైనా బాగాలేకపోతే అంబులెన్సులు రావడానికైనా గల్లీలు అంటే అసలు ఎవరికి ఏం అర్థం అవుతలేదు, ఎవరు రావట్లేరు. కొన్ని ఒకరైనదైతే మన పెద్ద అయినది ప్రాణం కూడా పోయింది. అంబులెన్స్ రాక ఎంత ఇబ్బంది అవుతుంది రోడ్డు లేక. ఇన్నేళ్ల నుంచి ఉన్న రోడ్డు ఇవాళ ఎందుకు కొత్త క్లోజ్ చేస్తారు? హైదరాబాద్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఇది స్వీకరించి మాకు రోడ్డు క్లీన్ చేసి ప్రభుత్వం హైడ్రాన్ ఏర్పాటు చేసినారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రంగనాథ్ సార్కి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఈ రోజు అమలవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అన్నార్థులకు, శరణార్థులకు చట్ట ప్రకారం, రాజకీయ ప్రకారం ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి ఈ పేద ప్రజానికానికి, కాలనీ వాసులు అందరికీ కూడా ఈరోజు హైడ్రాకు రుణపడి ఉంటుంది. వీళ్ళందరి పక్షాన మేము ఏమంటున్నాం అంటే 1974లో ఈ ప్రాంతంలో లేఅవుట్ జరిగింది. 2023 నవంబర్లో ఎన్నికల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా అడ్డంగా కట్టలు వేయడం జరిగింది. ఈ అడ్డంగా కట్టలు వేసిన విషయంలో చాలా సార్లు మున్సిపాలిటీకి, మున్సిపల్ కమిషనర్ కు, అదేవిధంగా రెవెన్యూ అధికారులకి హైదరాబాద్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఎన్ని మాటలు ఇచ్చినా ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆ నోటీసులకు ఎవరు జవాబుదారీగా లేదు. కావాలని దీని కోర్టులో ఉందని చెప్పేసి ఒక చాకు చూపించి కరెక్ట్ సర్వే రిపోర్ట్ ను కూడా హైడ్రాకి అందివ్వలేదు. కాబట్టి చట్ట ప్రకారం ఏమైనా వారికి భూమి ఉండి ఉంటే రోడ్డు లేఅవుట్ 74లో అయింది. లేఅవుట్ ప్రకారమే హైడ్రా నడుచుకుంటుంది. ఎవరు భూములు కబ్జా తీసుకోవట్లేదు. హైడ్రా ఎవరు భూములకి ఇబ్బంది కలగజేయట్లేదు. కేవలం రోడ్డును రోడ్డుగానే యథాతథంగా ఉంచుతున్నందుకు మనందరం కూడా ఇక్కడ కాలనీ అసోసియేషన్స్ కానీ, దుర్గేందర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి జేఏసీ కానీ అందరూ కూడా హైడ్రాకు ధన్యవాదాలు చెప్తున్నాం. దాదాపు 10,000 మందికి ఇక్కడ ఈ రోడ్డు ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. రంగనాథ్ సార్కి, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇవాళ డేటు 19 ఏప్రిల్ 2025 మా యొక్క పట్టా ల్యాండ్ ని సర్వే నెంబర్ 213, 214, 215లో కలటువంటి భూమిని చుట్టూ ఉన్నటువంటి బౌండరీని హైడ్రా ఆఫీసర్ అతను వచ్చేసి వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ డిస్కషన్ వచ్చేసి మా బౌండరీ మొత్తం కూడా కూల్చడం జరిగింది. తను అడిగాం, సార్ మీ కాడ ఏ రూల్స్ ప్రకారంగా మీరు కూలగొడుతున్నారు? దీంట్లో కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, పెండింగ్ కేసులు ఉన్నాయి, ఇప్పటికే 8 నుంచి 10 పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సివిల్ మ్యాటర్స్ లో మీరు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు? మీరు ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఒకవేళ మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే మా పేపర్స్ తీసుకొని మా డిస్కషన్ చేసిన తర్వాత మీరు కూల్చుకోండి అని చెప్తే కూడా తను లెక్క చేయకోకుండా కాలనీ వాళ్ళతోని, అక్కడున్న ప్రజలతో కుమ్మక్కై మా యొక్క టోటల్ బౌండరీ వాళ్ళని కూల్చడం జరిగింది. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్నటువంటి ఇష్యూల మీదకి మీరు వచ్చే ముందు కనీసం అధ్యయనం, కనీసం పక్కన ఆ ల్యాండ్ ఓనర్స్ తోని డిస్కషన్ చేయడం కానీ, ఆ డాక్యుమెంట్ పరిశీలన చేయడం కానీ చూడాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇది మాజీ ఎమ్మెల్సీ ఇందర్శనారెడ్డి యొక్క ల్యాండ్. ఆయన దగ్గర నుంచి మేము 1991లో ల్యాండ్ తీసుకున్నాము. 2 ఎకరాల 27 గుంటలు మేము తీసుకున్నాము. మా తర్వాత ఏషియన్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు డాక్టర్ రంగప్రసాద్ అనే పర్సన్ ల్యాండ్ తీసుకున్నాడు. కానీ మేము 91లో తీసుకున్నాము, వాళ్ళు 92లో తీసుకున్నారు. మా ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఇప్పటికీ స్టిల్ డేటు అగ్రికల్చర్ ల్యాండ్ గా మేము కొనసాగుతున్నాము. మాది అగ్రికల్చర్ గానే ఉన్నది. కానీ రంగప్రసాద్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి తీసుకొని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆయన కొన్న ల్యాండ్ తురుకెంజాల్ విలేజ్ లో ఓన్లీ 2 ఎకరాల 30 గుంటలు చేంజ్, 2 ఎకరాల 20 గుంటలు చేంజ్ అని కొని 4.5 ఎకరాల చిల్లర వెంచర్ వేశాడు. అంటే దీన్ని కబ్జా చేసినని చెప్పేసి దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి అది అందరి పోలీస్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్ ఆఫీసర్లు కానీ, ఏడీలకు కానీ తెలిసిపోయింది. ఎందుకనంటే 2009లో ఏడీ సర్వే జరిగింది, 2015లో ఏడీ సర్వే జరిగింది,
2019లో ఈడీ సర్వే జరిగింది. ఇప్పుడు 2024లో కూడా ఇది సర్వే జరిగింది. ఇది హైకోర్టు ఆర్డర్ తో జరిగినటువంటి సర్వే. ఈ సర్వేలో ఎటువంటి భూమి కబ్జా లేదని చెప్పేసి స్కెచ్లు కూడా ఏడీ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. ఇది కలెక్టర్ శశాంక్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వే. కానీ ఇవాళ అవన్నీ ఏం పట్టించుకోకుండా వన్ సైడ్ ఆలోచన విధానాన్ని తప్పుగా చెప్తున్నాం. మేము హైడ్రా ఆఫీసర్ గారికి ఇది సరైనటువంటి విధానం కాదని చెప్తున్నాం. అయ్యా హైడ్రా ఆఫీసర్ గారు, మీరు ప్రజల కోసం పనిచేస్తే ప్రజలకి మంచి పనులు చేయండి, కానీ ఇతరులని నష్టపెట్టి విధానం మీరు చేయటం తప్పు అని చెప్పేసి. రెండోది, రోడ్డు ఉందన్నారు. రోడ్డు గూగుల్ మ్యాప్ లో రోడ్డు ఉంటది. గూగుల్ మ్యాప్ లో అనేక రోడ్లు ఉన్నాయి. మీరు ఇవ్వగలిగే శక్తి మీకున్నదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రోడ్స్ ఎన్నో అనేక రకాలైనటువంటి గూగుల్ మ్యాప్ లో రోడ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇచ్చినటువంటి అవకాశం మీకుందా? కానీ ఇటువంటి విషయాల వల్ల, ఇటువంటి ఆలోచన వల్ల మీ యొక్క హైడ్రా యొక్క పద్ధతిని తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి ఇటువంటి అధికారులకి కొంచెం మీరు ఆలోచన చేయాలని చెప్పేసి రంగనాథన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషనర్ రంగనాథన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ఆఫీసర్ల వల్ల హైడ్రా యొక్క ప్రభుత్వం యొక్క వాల్యూసే దిగజారిపోయేట పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు రోడ్ అనుకున్నారు, మా చుట్టూ బౌండరీ 2 ఎకరాలు 27 గుంటల చుట్టూ ఉన్నటువంటి బౌండరీని ఎట్లా కూలుస్తాడు ఈ ఆఫీసర్? మేము చెప్పాం, మీకు రోడే కావాలి కదా, రోడ్డు గురించి పోండి. కానీ ఇది ఎందుకు వస్తున్నారు? మీరు చుట్టూ రౌండ్ ఉన్నటువంటి బౌండరీని ఎందుకు కూల్చాల్సిన అవసరం వచ్చింది మీకు? మీరు దేనికి లాలూచి పడ్డారు? ఈ హైడ్రా ఆఫీసర్ గారు ఎవరితో లాలూచి పొందాడు? అంటే ప్రభుత్వాలు మారితే వెంబటే కబ్జాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ల్యాండ్ అనేక సార్లు కబ్జాలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. దాదాపుగా ఇవి హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీలు ఇవన్నీ కూడా మిత్రులు మీరందరూ కూడా పరిశీలన చేయాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ ల్యాండ్ వెంచర్ చేసేసి అక్కడ తక్కువ ల్యాండ్ కొని ఆయన ప్రజలు మోసం చేస్తే ఆయన జైల్లో పెట్టడం కానీ, ఆయన ఇబ్బంది పెట్టడం కానీ చేయకోకుండా మా సొంత ల్యాండ్, మా సొంత పరిస్థితుల్లో కొన్నటువంటి ల్యాండ్ మీ హైడ్రా ఆఫీసర్లు ఇవ్వటం సరైనదిగా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.